కోసం సాంగ్లు తీసి పవన్ కళ్యాణ్ సాంగ్ లెటర్ బాబా దీన్ని తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ వెనకాల డాన్స్ చూస్తే అసలు ఆకలే అనిపించదు తెలుసా? ఫుల్గా తినేసి ఎవరి డాన్స్ చూసినా ఆకలేదులే. గ్రేట్. పర్లేదులే, అన్నయ్యల గురించి చెల్లి మాత్రం ఫీల్ అవ్వచ్చు, తప్పులేదు. చిచి అన్నయ్య హీఈస్ మై డ్రీమ్ బాయ్. డైలీ నా కల్లోకి వస్తాడు తెలుసా? అంత భయంకరంగా ఉండడా? ఏడ్చావులే, అసలు ఆ ముక్కు ఆ రంగు సూపర్ అనుకో. రంగా మనకున్న రంగు ఆడికి ఉందేంటి? ఒకసారి ఎండలోకి వచ్చి చూడ మన దెబ్బతో నలబడిపోతాడు. అదే మనం అయితేనా ఎవరు గ్రీన్ ఎవరు బ్లాక్. పనిగాడు కొత్త క్యాండిడేట్ ఎవర్రా? ఫినిష్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. షీ ఈజ్ మై లవ్. జెట్ ఎయిర్వేస్ లో పనిచేస్తుంది, పేరు లిల్లీ. అవునా తల్లి? యా. మరి ఆ శ్రీదేవి సంగతి ఏం చేసావురా? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? మీకు లేట్ అయినట్టుంది, అక్కడ దిల్ చేతగా వెయిట్ చేస్తుంటాడు, మీరు పదండి. మరి లిల్లీ సంగతి ఏం చేద్దాం? అందుకు నేను ఉన్నాగా. లిల్లీ నీకు టైం అయింది, నువ్వు వెళ్ళాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. డోంట్ బి సిల్లీ, పద. అవునరా, నువ్వేంటి లిల్లీ ముందు అలా అడిగేసావు? మరి ఎలా అడగల చెప్పరా? అలాగే అరే ఇంతకీ శ్రీదేవి సంగతి ఏంట్రా? అంతగా ప్రేమించినోడు ఎందుకు వదిలేసావు? నేనేం వదిలేదు. మరి అరే అదే వదిలేసిందిరా, దాని ప్రేమంటే లెక్కలేదు తెలుసా? ప్రేమలో లెక్కలే ఉంటాయరా? ఉంటాయమ్మా, అది లెక్కలేనంత మంది బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతుంది. పైగా ఎప్పుడు ఆ వేణువాడితో దొరుకుతుంది తెలుసా? నువ్వు చేసేదేంట్రా ఇప్పుడు? ప్యూర్ లవ్. ఇదెన్నాడురా? దిస్ ఇస్ ఫైనల్ యార్. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పా. ఆ రోజు మీరు సరిగా వెళ్ళలేదు, అప్పుడు సెమీఫైనల్ అని చెప్పాను. పదండి. చూడు కార్గిల్ సోదరా, ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది, అహంకారం తలెత్తుతుంది. విడాకులు తీసుకున్న వాళ్ళకి భరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికి 5 ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్. ఒరే పోరంబోకు, చూపెట్టరా బంజరు. అదే అదే ఆడ కళ్ళతో చూపెట్టే చూడద్దు, చేత్తో చూపెట్టే చూడండి. ఆ కొండ మీకు ఇచ్చిన ల్యాండ్. నిన్నటి దాకా గన్నును ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి మన్నును ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పల్లోకి దిగండి. అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి? జోకులేమాకండి. మీ అన్నయ్య మంచు కొండలకి పాకిస్తాన్ విరగొట్టొచ్చినాడు. ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా? దీంట్లో బంగారం పండించలేడా? పండించగలడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. జై జవాన్ జై కిసాన్. పోనీ అటువైపు ఖాళీగా ఉంది, అది వచ్చుగా. ఇవ్వకూడదు, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏంటి? విమానాశ్రయం. బస్సులే రాని ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కడతారండి? ఏ కట్టకూడదా? పల్లెటూళ్ళు విమానాలు దిక్కకూడదా? పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు అంటారు. కొమ్మలు కొమ్మలు అయి ఉండిపోవాలా? చెట్లు అవ్వకూడదా? కాయలు కాయకూడదా? పళ్ళు పండకూడదా? మనకు లేనివి కళలు కనడం తప్పు కాదు కదా. ఇప్పుడు మా ఆవిడుంది, చండాలంగా ఉంటుంది, కానీ రంభను కాజోళ్లను ఐశ్వర్యరాయను కళలు కని కాపురం చేస్తుంటాను. కళలు కనడంలో తప్పలేదు కదా. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కళలు కంటాం. నా కళ నే కంటాను. పోనీ ఇటు పక్కే వచ్చుగా. అస్సలు కుదరదు, అక్కడ హార్బర్ వస్తుంది. రబ్బరా? వాడరేవు. సముద్రమే లేని చోటుకి ఓడరేవు ఎలా వస్తుంది? లేకపోతే తెచ్చుకుంటాం. ఇంతకుముందు మనకు స్వతంత్రం ఉందా? తెచ్చుకోవాలా? అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం. ఎరా? వెరీ ఈజీ. సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు, సృష్టితో పాటు పుట్టేది. పిచ్చి పిల్ల, 500 రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా? మధ్యలో మనం పుట్టించుకున్నాం. అలాగే సముద్రం కూడా పుడుతుంది. అయినా 5 ఎకరాల భూమి కోసం దొంగోడిని పోలీసు వాడు అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు నువ్వు సైనికుడివేనా? నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను. కరీంనగర్ లో బీటు కానిస్టేబుల్ ఇవి అంటాను. మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను. నువ్వేమంటావు? మీకు ఆ డౌట్ అక్కర్లేదు, మా దగ్గర సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్టా? పుట్టించారేమో. ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా, మీరు కూడా అలాగే పుట్టించుండొచ్చుగా. అయితే నేను కార్గిల్ లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు. తప్పదు. వేరే దారి లేదా? లేదు. అయ్య బాబే, మా గురువు గారే కిందకి చూడు, కనిపిస్తాడు. అయ్య బాబే, కొంప తీసిపోయారేంటి? ఇంకా పోలా, ముఖాన్ని నీళ్లు కొట్టి తేరుకుంటాడు. సరే నీళ్ళు కొట్టాలి. అదే కాలిపోతుంది కాలిపోతుంది కాలిపోతుంది. కాఫీ కాలుతుంది. కార్గిల్ దెబ్బంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? మారు వేషంలో ఉన్న అల్లూరు సీతారామరాజు. మీ కళ్ళల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి, మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది. ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి సింహంలా ఉన్నారు. ఈ ఊరికి మీరే మొనగాడు. కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది. ఇప్పుడు చెప్పు, నా పొలం ఎక్కడుంది? ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు. ఈ పొలం అంతా మీదే. కార్గిల్ వీరా, నేను బయటికి ఎలా రావాలో చెప్పండి. ఏముంది, మెడకో తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసాయి. మంచి ఐడియా ఇచ్చారు గురుగారు. మీరు ఇక్కడే ఉండండి, తాడు పట్టుకో. ఎవడ్రా వీడు? కాలేజ్ అమ్మాయి మెడలో గొలుసు తప్పుకుని పారిపోతుంటే నేను వెంటబడి పట్టుకున్నా సార్. దొంగనాయాలా? నా పేరు దుర్గా ప్రసాద్. రాక్షసుళ్ళ రక్తం తాగుతాను. విని తీసుకెళ్ళి లోపలేయండి.
టైం ఉన్నప్పుడు మళ్ళీ 2 బీగుదాం. మీరెవరు? ఎవరంటే ఏడుస్తావేటే? నా పేరు మన్మథరావు. నా భార్య తప్పిపోయిందా? లేదండి. లేచిపోయిందా? లేదండి. మరి ఏమైందయ్యా? ఊరెళ్ళిందండి. పెళ్ళాం ఊరెళ్తే హ్యాపీయే కదా. అది కాదండి, మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు. తను వచ్చిందంటే నన్ను ఉతికి ఆరేస్తుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్. ఐసి. మీరెవరు? నా పేరు కె శ్రీనివాస్. ఇది నా కూతురు కిరణ్మయి. మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు. ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా? అది కాదండి, నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది. టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంట్లో సొత్తంతా దోచుకుపోయారు. టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పై తెలియదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కామన్ సెన్స్ లేదంటయ్యా. అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒక్కసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చటపడ్డాను. మొత్తం దోచుకెళ్ళిపోయారు. మీరు పోలీసులు కదా, దొంగల్ని ఇట్టే పట్టేసుకోగలరు. దొంగల్ని పట్టుకోవడం ఒకటేనా మా పని? తీవ్రవాదులను పట్టుకోవాలి, డెకాయిట్స్ పట్టుకోవాలి, మినిస్టర్ని పట్టుకోవాలి, అదే బందోబస్తు చేయాలి. ఎన్ని పనులు అనుకున్నారు మాకు? సరే, రిపోర్ట్ రాసివ్వండి. దొరికితే డొక్క చింపేస్తాం. చూశారుగా, మా సారు సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు. మా సారికి పోలీస్ ఫోర్స్ లో పెద్ద పేరు, ఎవరికి భయపడరు. పులు వచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్. అబ్బా, ఎక్కడ్రా మీ సారు? లేడా? ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ మేడం. నేనే మీకు ఫోన్ చేసింది, పద్మా నటరాజన్ గారు అబ్బాయిని. ఎందుకురా వీళ్ళని లాకప్ లో వేశారు? వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా? ఏమనుకుంటున్నాడ్రా మీ సారు? వాడి అంతు చూస్తాను, వీడిని వదిలేయి. మేడం నా పేరు కూడా చెప్పండి మేడం. నువ్వేం చేసావు? ఆ అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి మోడల్ బాగుంది, మా సిస్టర్ కి చేయిద్దామని జస్ట్ నమూనాకి తీసానంతే, పట్టుకొని లోపలేసేసారు. మీ సార్కి పూర్తిగా మతిపోతుంది. సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఏం లేవు. వాడిని వదిలేయి. రాగానే ఇంటికి తొందరగా తగలడమను. ఆలస్యమైందో వాడి అంతు చూస్తాను. ఎవరండి ఇవిడ? కలెక్టర్ గారి భార్య, మినిస్టర్ గారి భార్య. చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. మా సిఐ గారి భార్య. మరి పుల్ వచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు. సారు పుల్ అన్నారు కానీ పెళ్ళం వస్తే అనలేదుగా. టోటల్ గా ప్రిన్సిపల్స్ కి ప్లాన్ అన్నమాట. ఈ సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుంది సార్, బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్, ఫ్రంట్ అంతా కమర్షియల్ సార్, ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్, ఇటు పబ్ సార్. అంటే యూత్ బార్ అండ్ రెస్టారెంట్, మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్. అవునా? అప్పుడప్పుడు మనలో వెళ్ళి పోరితో మస్తు డాన్స్ కట్టచ్చు. ఇటు ఎవరు ఉంటున్నారా? ఇటు అమితాబ్ బచ్చనా? ఓ, ఇటు ఎవరు ఉంటున్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ అనా? మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. రేయ్, ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం. ఈ ప్రిన్స్ వల్ల గానీ, ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల గానీ ఎవరికి డిస్టర్బెన్స్ జరగడానికి వీల్లేదు. ఓ పని చేయవేను సార్, ఇటు 50 ఫీట్ నో 100 ఫీట్ నో 200 ఫీట్ కాంపౌండ్ వాళ్ళు కట్టేవై. 200 ఫీటా? 200 ఫీట్ అని ఆశ్చర్యపోతున్నావు ఏంట్రా? నీకేమైనా డిస్టర్బెన్సా? అయితే సార్ ఇటు కూడా 2+2 400 ఫీట్ లో పెద్ద గోడ కట్టేస్తాను సార్. మొత్తం 400 ఫీటా? నేను చెప్పినట్టు చేయవా? చేస్తాను సార్. సార్ ఇటు ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్య రాయ్ సార్. ఐశ్వర్య రాయ్కి నాకు మధ్య గోడే కాదురా, గాలి కూడా త్వరపట్టడానికి వీల్లేదు. అర్థమైందా? మేమిద్దరం రోజు ఒకళ్ళనొకళ్ళు లైట్ కొట్టుకుంటాం.